ఈరోజు మా ఇంట్లో బొమ్మ చేపల కూర కర్రీ అన్నం. ఫిష్ కర్రీ కాదురా, బొమ్మలు. బొమ్మ చేపలు. ఇప్పుడు టైం 12:30 అవుతుంది. ఈరోజు అమ్మ నేను మూవీకి పోతాం రెండింటికి. డాడీ డ్యూటీకి పోతాడు 2:30కి. మన బైక్ అక్కడ పార్క్ చేసిన. థియేటర్ ఎస్విసి జెమినీ. మామ్ టైం, మూవీ టైం. చెప్పమ్మా, చెప్పు. వెళ్దా అమ్మా. ఏం తెచ్చినావు చెప్పు బ్యాగ్లో, నాకు చెప్పకుండా. రెగ్గాలు ఎత్తే వాళ్ళు ఏం చేశారు మరి? తీసుకోరా, నాకు చెప్పలే, సైలెంట్గా పట్టుకొచ్చింది. థియేటర్ టైం అయింది, పెడతారు మరి. పుట్టిగానేనా రా అది. చెప్పమ్మా ఏం కావాలి? పాప్కార్న్ ఆట ఇంటర్వెల్ అయినాక తీసుకుందాం, ఇప్పుడే ఎందుకు? గటేటు గిటు 4 స్క్రీన్స్, మనది స్క్రీన్ 2. లెట్స్ గో. ఇప్పుడే వచ్చి కూర్చున్నాం, ఇంకా మూవీ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది ఆల్రెడీ. మరియు క్యాన్సర్ కు కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ సినిమా పేరు ఏంటిదమ్మా? అనగనగా ఒక రాజు. ఎట్లుంది సినిమా? ఎట్లుంది? అవును, సినిమా బాగుంది, కామెడీగా. ఇక బయలుదేరదాం. మూవీ అయిపోయి ఐస్ క్రీమ్ తినడానికని వచ్చినాం. ఐస్ క్రీమ్ తినేసి వెళ్ళిపోతాం ఇక. ఐస్ క్రీమా అమ్మా? ఎట్లుందమ్మా? ఐస్ క్రీమ్ ఏంటిది? అవును. ఇప్పుడు చెప్పు, మూవీ ఎట్లుంది చెప్పు నిమ్మలంగా. కామెడీ ఉంది కదా, కానీ పాటలంతా మంచిగా లేవు. అవును. ఐస్ క్రీమ్ టు హోమ్ టౌన్ కదమ్మా. చూపి వాచ్, చూపి కొత్త వాచ్ చూపి. ఇటు చూపి. ఎవరు కొనిచ్చారు చెప్పు? చెప్పు. నువ్వే కొనిచ్చి. ఇట్లా చూపి, మళ్ళీ ఒకసారి చూపి. ఎట్లుంది వాచ్? బాగుంది, చిన్నగా కొత్త వాచ్. ఇక ఆగుతలేదు ఇక. పా బ్యాక్ టు హోమ్. కూర్చొని బావాళ్ళ తిండి పొడి చూస్తాను. మూవీ అయిపోయినాక ఏం చేయలేదు, కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాం. అట్లా కొద్దిసేపు పడుకొని చూసుకుంటే ఇంక అన్నం తినాలి. ఇందాక బావ వీడియో చూసేసరికి నాకు కూడా చికెన్ తినబుద్ధి అయింది. ఇక బావ వాళ్ళు అన్ని ప్లేట్లు చికెన్ తింటుంటాయి. తీసుకుపోవడానికి వచ్చిన రాజుగారి బిర్యానీ ఇక్కడ టేక్ అవే వెళ్ళి తీసుకుందాం ఇక. లెట్స్ గో. బాయ్. నేను పడతా అంటే నువ్వే పడతావు చిన్ని. సరేగానే అక్కడ చూపి అమ్మ. కింద ఇటు చూపి ఇక. ఆ కింద ఈ ఇంటికి ఊడ్చే ఆమె ఉండి ఇంకెవరు ఆమె ఏమేం చేస్తుంది? అనుష ఊడుతుంది. ఇల్లు ఉండేది ఆమె బంద్ చేసింది కదా, ఇదంతా ఊడుస్తుంది. ఇదంతా నీళ్లు పడుతుంది, మట్టి ఇక్కడ ముగ్గేస్తుంది కదా. అవునవును. అక్కడ ఉంటుంది. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని అక్కడ ఉంటుంది. కరెంటు బిల్లు చెప్పు. ఎందుకు ఏందో చెప్పు. అయితే వాళ్ళ అమ్మోళ్ళ గుడిసె కాలైందని అది అందులోకి వేయింది రావు. అక్కడ కరెంటు బిల్లు అని అన్నది కొంచెమే కరెంటు బిల్లు, కానీ ఇక అట్లా చెప్పి ఇక మేమే చేసుకుంటాం రోజు.
రోజు కాదు కానీ రోజు తప్పించి రోజు వాటర్ పట్టి ముగ్గెత్తావు ముగ్గేసుడు అవుతుంది. ఉన్నప్పుడు ఆమె రోజు పట్టేది కదా రా. చిల్లీ చికెన్ మూవీ చికెన్ తినబుద్ధి కాదురా. అదే ఇప్పుడు వెజ్ మంచూరియన్ పన్నీర్ అయితే తినేది దాన్ని. మా అమ్మ చికెన్ నాన్ వెజ్ అసలే తినది. అది తక్కువ. ఇదివరకు తినేది కానీ ఇప్పుడు తింటలేదు ఎందుకో మరి. ఎప్పుడైనా నేను తక్కువ తింటా కొంచెం. ఇదివరకు మంచిగా తినేది. మటన్ అయితే ఏం లేదు కొంచెం. పన్నీర్ అయితే ఇప్పుడు ఓడగొట్టు. వెజ్ మంచూరియా పన్నీర్ అయితే నాకు ఉంచేది కాదు ఇక. ఉంచుదు కానీ అట్లేం కాదు కానీ ఎక్కువ తింటది. కొంచెం ఇష్టం అన్నట్టు. అన్నం పెట్టినావా? పెట్టిన అన్నం అయిన ఫిష్ కర్రీ బొమ్మ చేపలు ఉండంగి తెచ్చుకుంటాం మరి. వీడియో చూసినాం కదా బావ వాళ్ళే. మరి అది తినబుద్ధి అయింది. తినబుద్ధి అయింది అక్క వాళ్ళు చికెన్ అవి గన్ని గనం ఎట్లా తిన్నారు అమ్మా. గన్ని 6 ప్లేట్ల 4 ప్లేట్ల 5 ప్లేట్లు. 5 ప్లేట్లల్లో పెద్ద పెద్ద పీసులు 5. మళ్ళీ వైట్ రైస్, మళ్ళీ బాయిల్డ్ ఎగ్. అవును, ఇవన్నీ అసలు ఎట్లా తిన్నది ఏమో అక్క అయితే. బావ అయితే తింటాడు కానీ అంటే చూస్తా అంటే మస్తు కలర్ఫుల్ కనబడ్డది కదా. అవును. చిల్లీ చికెన్ ఫిష్ క్రికెట్ మ్యాచ్. ఇప్పుడే హర్షిత్ రాణా అవుట్ అయ్యండు. విరాట్ ఉన్నాడు, మరి ఖచ్చితంగా విన్ అయిద్దేమో. ఏందమ్మా సుత్తానా? విరాట్ ఒక్కడే ఉన్నాడు, 8 వికెట్స్. విరాట్ అవుట్ అయితే ఇక అయిపోయినట్టే మ్యాచ్. మా అమ్మ ఫోన్, నేను ఈటింగ్. దయ్యాల సినిమా చూస్తాను. ఇండియా మ్యాచ్ అయిపోయింది. విరాట్ కోహ్లీ అవుట్ అయినాక ఓడిపోయినాం ఇంకా ఇండియా. దయాల మూవీ పెట్టుకున్నాం, ఈవిల్ డెడ్ రైజ్ మూవీ. ఇప్పుడే అయిపోయింది. డాడీ కూడా వచ్చిండు డ్యూటీ నుంచి. ఇంకా డాడీ అన్నం తినేసి పడుకుంటాం ఇక.